తమ్నెయిల్‌లో చూసే ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కట్టిన మొట్టమొదటి థియేటర్ మారుతి టాకీస్. ఈ థియేటర్ యొక్క నిర్మాణం ఏ ఊరిలో జరిగింది? ఏ సంవత్సరంలో థియేటర్‌ని ప్రారంభించారు? ప్రారంభించిన మొదటిలో ఏమేమి చిత్రాలు ప్రదర్శించేవారు? ఈ థియేటర్‌లో ఆశ్చర్యపరిచే ఒక సంఘటన కూడా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి థియేటర్ మారుతి టాకీస్ 1921లో పోతినా బ్రదర్స్ శ్రీనివాసరావు గారు మరియు గణపతిరావు గారు విజయవాడ వన్ టౌన్లో ఈ థియేటర్ని నిర్మించారు. థియేటర్ ప్రారంభించిన మొదటిలో మూకీ చిత్రాలు ప్రదర్శించేవారు. మూకీ చిత్రాలు అంటే డైలాగులు లేని సినిమా అని అర్థం. థియేటర్ ఓనర్ శ్రీనివాసరావు గారు సినిమా అభిమానులని ఆకర్షించటానికి సినిమా రిలీజ్ అయిన రోజున థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అప్పటిలో ఒక గొప్ప హాస్య నటుడు శ్రీ కస్తూరి శివరావు గారి చేత వ్యాఖ్యానం చెప్పించేవారంట. అంటే మూకీ చిత్రాలకి వెనక నుంచి కామెంటరీ ఇచ్చేవాళ్ళు. పోస్టర్స్ మీద కూడా కస్తూరి శివరావు గారి వ్యాఖ్యానం అని కూడా రాసేవారంట. దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప హాస్య నటుడో అని. ఆయన వ్యాఖ్యానం కోసం మాత్రమే చాలామంది సినిమా ప్రేక్షకులు థియేటర్కి వస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. మారుతి టాకీస్లో 1936లో ద్రౌపది వస్త్రాపహరణం చిత్రం ఆడుతుంది. ఎడిటింగ్లో లోపం వలన సినిమా మధ్యలో ఒక సీన్లో భీముడికి మీసం లేకుండా కనిపించింది. ఈ విషయం ఊరిలో బాగా ప్రచారమయ్యి సినిమాకి వచ్చే ప్రేక్షకులు కూడా రాకుండా పోయారంట. దీంతో శ్రీనివాసరావు గారు దగ్గరుండి భీముడికి మీసం ఊడిపోయిన బిట్టుని కట్ చేసి మద్రాసు నుంచి కొత్త ప్రింట్ తెచ్చాము, అందులో భీముడికి మీసం ఊడిపోదని మరనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. థియేటర్కి ప్రేక్షకులను మరలా రప్పించారంట. 1975 దాకా అన్ని థియేటర్లలో సినిమాకి ముందు ఒక న్యూస్ రీల్ని కూడా ప్లే చేసేవారంట. పోయిన వారంలో దేశంలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి వార్తలు ఉండేవి. వాటిని వారమంతా ప్లే చేసేవారంట థియేటర్లలో. 1955లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రోజులు మారాయి సినిమా మారుతి టాకీస్లో ఆడుతుంది. తెల్ల చీర ధరించిన ఒక స్త్రీ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మధ్యలో సడన్గా ప్రత్యక్షమైందంట. సినిమా మొత్తం చూసిన తరువాత ఎవ్వరికి కనిపించకుండా మాయమైపోయింది. ఆమె కనకదుర్గమ్మ తల్లే అని అనేవారంట. ఈ విషయం విజయవాడలో ఉన్న మన పెద్దవాళ్ళకి తెలిసే అవకాశం చాలానే ఉంది. అప్పటిలో టికెట్ ధరలు ఈ విధంగా ఉండేవి. నేల అణ, బెంచి 2 అణాలు, కుర్చీ 4 అణాలు, ఈ విధమైన రేట్లు ఉండేవి. మారుతి టాకీస్లో ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు సినిమాలు అనేకమైన పౌరాణిక చిత్రాలు 100 రోజులకు పైగా ఆడి విజయవంతంగా ప్రదర్శించబడేవి. మారుతి టాకీస్లో మొదటి 100 రోజులకు పైగా పూర్తి చేసుకున్న చిత్రాలు వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కీలుగుర్రం 145 రోజులు ఆడింది. రోజులు మారాయి 175 రోజులు, తోడికోడళ్ళు 104 రోజులు, రక్త సంబంధం 147 రోజులు, లవకుశ 196 రోజులు, మూగ మనసులు 182 రోజులు ఆడి విజయవంతంగా ప్రదర్శించబడి రికార్డులు సృష్టించిన ఘనత మారుతి టాకీస్ది. ప్రజెంట్ అయితే మనకి మారుతి టాకీస్ అయితే లేదు. థియేటర్ ఉన్న స్థానంలో వేరే కాంప్లెక్స్ కట్టారు. ఎంతోమంది సినిమా ప్రేక్షకులకి ఆ కాలంలో ఈ థియేటర్ ఒక మధురమైన జ్ఞాపకమనే చెప్పాలి. ఇదండి మారుతి టాకీస్కి ఉన్న చరిత్ర. నేనేమన్నా చెప్పనివి, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ఈ థియేటర్ గురించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలా చిన్న యూట్యూబర్ని. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోలు తీయటానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను తీయాల్సిన వీడియోలు, మీరు చూడాల్సినవి ఇంకేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలపండి. వాటి వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.